ఎక్కువ మందికి అవకాశం వస్తుంది. జ్యోతిల్ నెహ్రూ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలోనే అతి కీలకమైనటువంటి వ్యవసాయ వ్యవస్థకు సంబంధించి ఇరిగేషన్ దీని మీద లఘు చర్చకు తీసుకురావడం అన్నది చాలా ఆనందదాయకం. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా నాకు కూడా సభకు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం కూడా కలగడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 5 మేజర్ బేసిన్లు ఉన్నాయి సార్. ఈ 5 మేజర్ బేసిన్లు 40 మైనర్ బేసిన్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని టోటల్గా చూసుకున్నట్టయితే 57 ప్రాజెక్టులు ఇప్పటి వరకు కూడా పూర్తయినవి కానీ పూర్తవ్వాల్సినవి కానీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 57 ప్రాజెక్టులకి కూడా ఇప్పుడు దాకా మనం ఖర్చు పెట్టింది కాక సుమారు 97 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగితేనే 97,000 కోట్లు ఖర్చు పెట్టగలిగితేనే మనం ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ఇవాళ పరిపూర్ణమైనటువంటి నమ్మకం రాష్ట్ర రైతాంగానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఇది ఒక చంద్రబాబు నాయుడు గారు అయితేనే చేయగలరనేటటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే దానికి నిదర్శనం పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు గత 2014 నుంచి 19 వరకు కూడా చూసుకుంటే 72% ప్రాజెక్టును మనం పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో సమస్యలను అధిగమించి కోర్టు సమస్యలను కూడా అధిగమించి మనం దాన్ని పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి గత ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు రైతాంగం మీద కానీ నీటి వనరుల సమీకరణ మీద కానీ అని చెప్పడానికి మాత్రం నిదర్శనంగా మిగిలిపోయింది. కేవలం 2% పూర్తి చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రానికే అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు పోలవరాన్ని, ఒక జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టుని కేవలం 2% పూర్తి చేసినటువంటి పరిస్థితి. వీళ్ళకి అసలు చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరి మయాన్ని కూడా వ్యత్యాసాన్ని కూడా ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజానికానికి మనం తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నీటి వనరు అన్నది ఆంధ్ర రాష్ట్రంలో అతి కీలకమైంది. ఇందాక గౌరవ మంత్రి గారు చెప్తూ అన్నపూర్ణ అని చెప్పేసి అన్నారు. ఆ అన్నపూర్ణలోనే నీటి కరువుతోటి కరువు కాటకాలతోటి వెలిసెళ్ళేటటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నింటినీ కూడా గత 4 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రాజెక్టులు కానీ ఒకసారి చూసుకుంటే అది నా నియోజకవర్గాన్నే మీకు ఉదాహరణగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఈ సభ దృష్టికి తేదలుచుకున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు 4 సార్లు కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. 4 ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని ఇక్కడ నేను తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. 4 ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఒకటి చాగల్నాడు 35,000 ఎకరాల ఆయకట్టు అధ్యక్ష. అలాగే ఒకటి పుష్కర 1,86,000 ఎకరాలకు సంబంధించి నా నియోజకవర్గానికి అయితే 86,000 ఎకరాలు అధ్యక్ష. అలాగే మూడోది పురుషోత్పత్తులు ఎత్తిపోతల పథకం. అది ఏలేరు ప్రాజెక్టుకి, ఏలేరు ప్రాజెక్టు అన్నది 24 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగేటటువంటి ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా ఒక 12 సంవత్సరాలు సైక్లింగ్ చూసుకున్నట్టయితే ఎప్పుడూ కూడా 24 టీఎంసీలు వచ్చినటువంటి పరిస్థితి లేదు. 12 నుంచి 15 టీఎంసీల నీరే అక్కడ నిల్వ సామర్థ్యం దొరికేటటువంటి పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుంచి బయటపడాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చక్కని ఆలోచన చేసి గోదావరి నుంచి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష. దాని ద్వారా మేము సంపూర్ణమైనటువంటి వాటర్ని సబ్స్టిట్యూట్ చేసుకుని అటు విశాఖపట్నానికి కానీ ఇటు మా ఏలేరు ఆయకట్టు 53,000 ఎకరాలకు కానీ సస్యశ్యామలంగా పండించుకోవడానికి 2 పంటలు పండించుకోవడానికి అవకాశం కలిగినటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకోపోతే ఈ రకంగానే కాకుండా 4వ ప్రాజెక్టు మల్లవరం ఎత్తిపోతల పథకం అని చెప్పి 9,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టుని మొన్న లాస్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19లో
2018లో శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష నా నియోజకవర్గానికి సంబంధించి. దాన్ని టెండర్లు పెరగడం, పనులు ప్రారంభించడం, 25% పైబడి పనులు చేయడం అన్నీ జరిగినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో కేవలం చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చాడు, ఇది తెలుగుదేశం ప్రభుత్వం ముద్రపడుతుంది అనేటటువంటి ఒక దురాలోచనతోటి, దుర్బుద్ధితోటి, రైతాంగం మీద చిత్తశుద్ధి లేనటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని నిర్విఘ్నంగా ఆపేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆపేసినటువంటి పరిస్థితిని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి ఇక్కడ తేటతెల్లం అవుతుంది అధ్యక్ష. ఏదైతే ఈ మల్లవరం ఎత్తుపోతల పథకం ఉందో లాస్ట్ క్యాబినెట్లో దాన్ని క్యాబినెట్ శాంక్షన్ తీసుకుని మళ్ళీ తిరిగి 140 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఆ పథకాన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరించడం, మళ్ళీ బతికించినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇవాళ పనులు ప్రారంభం కాబోతున్నాయి. 9,000 ఎకరాలు కూడా మళ్ళీ సస్యంగా పండడానికి అవకాశం కల్పించేటటువంటి అవకాశాన్ని ఆ మహనీయుడు మాకు కల్పించాడు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి మనస్తత్వం ఏంటి, చంద్రబాబుకు ఉన్నటువంటి మనస్తత్వం ఏంటి, ఏ ప్రాధాన్యత ఈ రాష్ట్రానికి అందివ్వగలిగితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నది ఆలోచన ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసేవాడు చంద్రబాబు నాయుడు గారు అయితే తన స్వార్థం చూసుకోవడమో, ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టడమో ఏది చేయకుండా ఒక శాడిస్ట్ మనస్తత్వంతో వ్యవహరించేటటువంటి విధానంలో 5 సంవత్సరాల కాలాన్ని వృధా చేశాడు అధ్యక్ష ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. అందులో ఈ రాష్ట్రం చాలా తీవ్రంగా నష్టపోయింది. ఇంకొక ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తే ఏదైతే పుష్కర 86,000 ఎకరం నాకు నా ఆయకట్టుకు వస్తుంది, నా నియోజకవర్గానికి గొప్పగా చెప్పాను చంద్రబాబు నాయుడు గారి వల్ల, దాన్ని 6 సంవత్సరాలు బట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పడుకోబెట్టాడు అధ్యక్ష. ప్రజలమైన పేలిపోవడం వల్ల, అది నిరుపయోగంగా ఉండడం వల్ల దాన్ని రిపేర్ చేయకుండా ఆపేసి దాన్ని కూడా నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ మొన్న జరిగినటువంటి కేబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, మంత్రివర్గం అంతా కలిసి 52 కోట్ల రూపాయలు మళ్ళీ శాంక్షన్ ఇచ్చి దాన్ని కూడా బతికేటటువంటి అవకాశం కల్పించారు. ఇవాళ 31,000 ఎకరానికి మనం భవిష్యత్తులో మళ్ళీ తిరిగి నీరు ఇచ్చేటటువంటి అవకాశాన్ని ఒక నియోజకవర్గంలో ఇవ్వగలిగారంటే సుమారు 1,86,000 ఎకరాలు ఆయకట్టు కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నా నియోజకవర్గానికి ఇచ్చారు. అంటే అది మెట్ట ప్రాంతం, అయ్యర్ కాంటోర్లో ఉండేటటువంటి ప్రాంతం. పోలవరం వచ్చినా సరే మాకు నీరు రానటువంటి, పారుదలతో నీరు రానటువంటి పరిస్థితి, లిఫ్టులతోటే గడుపుకోవాల్సినటువంటి అవసరం గుర్తించి మేము కోరిన మేరకు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా చేసినటువంటి దానికి ఆయనకి మీ ద్వారా, సభ ద్వారా నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక్క చిన్న ఆలోచన ఈ సభ ముందు ఇరిగేషన్ శాఖకి అందివ్వాలని నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఏదైతే ఇవాళ 97,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడితేనే కానీ ఇవాళ ఉన్నటువంటి ఈ బేసిన్లు 45 బేసిన్లోని, మేజర్ బేసిన్లు, సబ్ బేసిన్లోని ఉన్నటువంటి నీటిని కనీసం 50% నీటిని మనం ఉపయోగించుకోగలిగినప్పుడే చంద్రబాబు నాయుడు గారి ఆశయం నెరవేరుతుంది. అంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కరువు వచ్చినా, వర్షాభావ పరిస్థితులు వచ్చినా ఖచ్చితంగా మనకి పుష్కలంగా పంటలు పండించుకోవడానికి అవకాశం కలిగేటటువంటి నీటి వనరులు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి వాటిని మనం ఉపయోగించుకోవాలనుకున్నట్టయితే దీనికి ఆర్థిక వనరులను సమీకరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆర్థిక వనరులు సమీకరణ చేసుకోవాలనుకున్నప్పుడు ఇవాళ అయిపోయింది సార్ క్లిష్టతరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఆ రకంగా తేటతెల్లం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మొన్న వరదలో పనిచేసినటువంటి పనులకి ఇవాళ కూడా మనం బిల్లులు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఆర్థిక ఇబ్బందుల వల్ల. ఇటువంటి పరిస్థితుల్లో సుమారు 1,00,000 కోట్ల రూపాయలు మనం ఇరిగేషన్ మీదే ఖర్చు పెట్టాలి అనుకుంటే, దాన్ని సాధించాలనుకుంటే మనం ఇవాళ చాలా కార్పొరేషన్లు, గతంలో జగన్మోహన్ రెడ్డి చిన్న సూత్రం చూపెట్టాడు. మనకి డబ్బు కావాలంటే ఒక కార్పొరేషన్ పెట్టడం, ఆ కార్పొరేషన్ ద్వారా అప్పు తేవడం, ఆ అప్పును దుర్వినియోగం చేయడం,
తన జేబులోకి తీసుకోవడమో లేదా వేరే రకంగా దుర్వినియోగం చేయడమో ఏదో చేశాడు. అలా కాకుండా ఇక్కడ సంపదను సృష్టించడానికి, నీటి వనరులను సస్యశ్యామలంగా మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఒక డెవలప్మెంట్ ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక వనరులు సమీకరించుకుని మనం వాటిని అన్నింటినీ కానీ రాబోయే 3.5 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వగలిగినట్టయితే మనకి చంద్రబాబు నాయుడు గారి ఆశయం నెరవేరుతుంది. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మనకిచ్చినటువంటి అవకాశానికి, మనకిచ్చినటువంటి గుర్తింపుకి ఇవాళ మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం రైతాంగం యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి సవినయంగా మరి మీకు సభకి విన్నవించుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. పెద్దలు నెహ్రూ గారు వారి నియోజకవర్గంలో ఉన్న సుఖాల గురించి చెప్పారు. బట్ చాలామంది కష్టాలు చెప్పుకునే అవసరం ఉంది కాబట్టి మీ ఇష్యూస్ డైరెక్ట్గా మంత్రి గారికి తెలియజేస్తే ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా సభకు వస్తారు. ఆదినారాయణ రెడ్డి గారు, మీరు ఎలాగో స్పీడే.